డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్లందరూ కూడా శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తారు. అటువంటి మహాభాగ్యాన్ని కాపాడడానికి డాక్టర్లే దిక్కు కాబట్టి వాళ్ళంటే అందరికీ గౌరవం. అయితే ఈ మధ్యకాలంలో చాలా చోట్ల చూస్తున్నాం ఏంటంటే డాక్టర్లు అంటే గౌరవం లేకుండా వాళ్ళని కూడా కించపరిచే విధంగా కొన్ని అటాకులు జరగడం కానీ, సినిమాల్లో కూడా వాళ్ళ గురించి చెడ్డగా చూపించడం కానీ జరుగుతున్నాయి. ఒక విషయం మనందరం గుర్తుంచుకోవాలేంటంటే వైద్యులు లేకపోతే కనుక మనకి ఆ లోటు చాలా దారుణంగా ఉంటుంది. వారి ఔన్నత్యాన్ని, వారి గొప్పతనాన్ని గుర్తించి వారిని తగిన విధంగా గౌరవించే విధంగా మనం కూడా తెలుసుకోవాలి. అయితే ఒక విషయం ఏంటంటే ఎంబీబీఎస్ చదవాలన్నా, ఎండీ చదవాలన్నా అది ఎంతో వ్యయప్రయాసం, ఎంతో వెరీ ఎక్స్పెన్సివ్ స్టడీ. ఇప్పుడు భారతదేశంలో వైద్యం అనేది పీజీ అయినా సరే, ఎంబీబీఎస్ అయినా మరి ఎంతో సాక్రిఫైస్ చేసి ఎంతో ఉన్నత ర్యాంకులు వస్తే కానీ సీట్లు రావు. అటువంటి ఎన్నో ఒడిదుడుకులకు వాళ్ళు లోనై వాళ్ళు డాక్టర్లుగా అయ్యి సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు. అయితే కేవలం టూరింగ్ కోసమో లేకపోతేనేమో సినిమాలో ఏదో పబ్లిసిటీ కోసం డాక్టర్లను కించపరచకుండా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని గుర్తించాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకంటే మనమందరం ఆరోగ్యంగా ఉండాలన్నా, మనందరం కూడా మనం యాక్టివ్గా ఉండాలన్నా మనకి ఎప్పుడు కూడా డాక్టర్లు అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అవసరం లేకుండా ఎవరు ఉండరు. మనకి ఫిట్నెస్ కోసం ఏంటి, మన అనారోగ్యం వస్తాయంటే అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఎలా ఉండాలి, అన్ని విధాలుగా కూడా డాక్టర్లు మనకి సహాయకారులుగా ఉంటారు. కాబట్టి వాళ్ళని అన్ని వృత్తుల కన్నా చాలా ఉన్నతమైన వృత్తిగా డాక్టర్ని గౌరవిస్తారు. కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత రకరకాల వైద్యాలు, రకరకాల చిట్కాలతోటి అందరూ వచ్చేస్తున్నారు. ఏది కరెక్ట్ కాదో తెలియట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో డాక్టర్ల అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళు కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వాలా. పూర్వకాలం ఫ్యామిలీ డాక్టర్ సిస్టమ్ ఉండేది. అప్పుడు ఉన్నప్పుడు మన కుటుంబం గురించి, మన తరతరాలు, మన వంశపారంపర్యంగా మనకున్న జబ్బుల గురించి కానీ, మన యొక్క అంత బ్యాక్గ్రౌండ్ అంతా కూడాను వాళ్ళ దగ్గర డేటా ఉండేది. ఏ జబ్బుకి వెళ్ళినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసి వాళ్ళు మందులు ఇచ్చేవారు. ఇప్పుడు